మన జీవితాలను ప్రభు ఆ రీతిగా మన మనోనేత్రాలను ముట్టి వాళ్ళు వెలిగించాడు. చూడగలిగే వారమయ్యాం. ప్రభువును చూస్తున్నాం మన మనోనేత్రాలతో. ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి ఆనందిస్తున్నాము. ఎక్కడికి పోతున్నాం అనేటటువంటి బాధ లేదు. చనిపోతే ఎక్కడికి వెళ్తాం? దేవుని దగ్గరకు, పరలోకానికి వెళ్తాం. ఆ నిరీక్షణ మనకున్నది. ఇప్పుడు మనల్ని నడిపించేటటువంటి వారు గ్రుడ్డివారు కాదు. మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? యేసు ప్రభువే మనలను నడిపిస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను 8. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. కాబట్టి మనం ఆయన్ను వెంబడిస్తున్నాము, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. కనుక మనం ఇప్పుడు జీవపు వెలుగు కలిగి ఉన్నాం. లోపలున్న చీకటంతా బయటకు పోయింది. యేసు ప్రభువు వారి వెలుగు, జీవపు వెలుగు మనలోనికి ప్రవేశించింది. ఆ వెలుగుతో మనం జీవిస్తున్నాం.